అందరికీ జై శ్రీరామ్. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. మీరు ఇప్పుడు చూస్తున్నది కాశీ అండ్ అయోధ్య జ్యోతులు ఆడటానికి వెళ్తున్నాము. టోటల్ మేమంతా కలిసి 42 మంది. ఒకసారి చూడండి పిక్. ఇదిగోండి వీళ్ళంతా మొత్తం టోటల్ 45 మంది. అందరం కూడా కాశీలో జ్యోతులు అంటే చౌడేశ్వరి జ్యోతులు అంటారు, నందవరం జ్యోతులు అంటారు. ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది. మొత్తం అంతా కలిసి వెళ్ళాము. ఇదిగోండి వీళ్ళే చూపిస్తున్నా చూడండి. ఇదిగోండి వీళ్ళ మొత్తం అంతా కలిసి ఇంతకుముందు పిక్ వెళ్ళిపోయింది చూసారా. టోటల్ వచ్చి 43 మంది. అందరి వీడియో కూడా ఉంది ఇందులో, చూపిస్తా చూడండి. అక్కడ జ్యోతులు, అక్కడ ఏమేమి ఉన్నాయి, స్పెషల్ విశేషాలు అన్నీ కూడా మీకు చూపిస్తాను. కాకపోతే వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ మన తెలుగు వాళ్ళు వెళ్తే ఎక్కడ స్టే చేయాలి, ఏ ఏరియాలో ఉండాలి, మన తెలుగు వాళ్ళకు కూడా ఒక ఏరియా ఉంది, ఇలాగ అన్నీ ఉన్నాయి. అన్నీ టోటల్ ప్రతి ఒక్కటి చూపిస్తాను, చూడాలి. జై శ్రీరామ్. ఇదిగోండి చూస్తున్నారు కదా, కాశీ యాత్ర వెళ్తున్నప్పుడు మొత్తం 2 days జర్నీ ఉంటుందన్నమాట. అందుకు 2 days కలిసి ఈవినింగ్ 6 to 7 ఒక 1 hour ట్రైన్లోనే భజన చేయడం జరిగింది అనమాట. అందులో భాగంగా నేను కూడా ఒక పాట పాడాను, ఆంజనేయ స్వామి పాట. చూడండి. అంతేకాకుండా ఇక యూపీలోకి స్టార్ట్ అయ్యాం. అక్కడ చూసుకున్నట్టయితే మొత్తం టోటల్ యూపీ అంటే ఉత్తరప్రదేశ్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంటికి ప్లాస్టింగ్ చేర్చుకోకుండా ఇళ్ళు కట్టుకున్నారు. చూస్తున్నారు కదా మీరు. ఆల్మోస్ట్ ఎన్ని ఇళ్ళు ఉన్నాయి అన్ని ఎవరో 100కి 1 అనే టైప్లో ప్లాస్టింగ్ చేర్చుకున్నట్టు, ఎందుకో మరి తెలియదు. ఇదిగోండి చూస్తున్నారు కదా అలాగా. ఇదిగోండి ఇంకా దిగేసాం అక్కడ 2 days ప్రయాణం తర్వాత. ఇదిగోండి ఇదే మొత్తం టోటల్ మా బ్యాచ్. చూస్తున్నారు కదా వెనక. అక్కడ దిగేసాం కాశీలో. కాశీ అంటే మా ధర్మవరం నుంచి డైరెక్ట్ కాశీ కాదు, ధర్మవరం నుంచి వచ్చేకి పైకి రిజర్వేషన్ చేయించుకున్నాం 3000 వచ్చి. కాశీ నుంచి దీనదయాన్ అని ఉందన్నమాట రైల్వే స్టేషన్, దీనదయాల్ అని ఉంది. అక్కడి నుంచి మళ్ళా మనం ఒక 20-25 kilometers ఉంటుందన్నమాట. 20-25 kilometers వెళ్తే కాశీకి వెళ్ళొచ్చు అనమాట. అలాగే వెళ్ళామన్నమాట. ఇదిగోండి చూసాం అక్కడ జెండా. ఇదిగోండి ఇట్లా మేము వచ్చి సుమోలు మాట్లాడుకున్నాము. మొత్తం 45 మందికి కలిసి 4 సుమోల్లో వెళ్ళామన్నమాట అందరూ కూడా. మళ్ళీ ఇదిగోండి చూస్తున్నారు కదా. ఇంకా ఇదే యూపీ ఏరియా కానీ రోడ్స్ కానీ ఇలా ఫుల్ ట్రాఫిక్ అక్కడైతే మాత్రం. ఆల్మోస్ట్ అందరూ కూడా ఇదిగోండి వీళ్ళు కూడా మా జ్యోతుల బ్యాచ్. అక్కడ ఆల్మోస్ట్ ఎంతమంది అంటే టోటల్ అందరూ ప్రతి ఒక్కరూ ఆల్మోస్ట్ అందరూ సైకిళ్ళే తొక్కుతున్నారు, బండ్లు తక్కువ. ఎలక్ట్రికల్ స్కూటీస్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ప్లస్ సైకిళ్ళు. చూస్తే అసలు ఎండలు మాత్రం ఫుల్ ఎంత ఎండలు అంటే అంత ఎండలు ఉన్నాయి అక్కడ. కానీ సైకిల్ ఎక్కువ వాడుతున్నారు, తలకు బట్ట చుట్టుకోవడం. సైకిల్స్ ఎక్కడే కానీ చూడలే అన్ని సైకిల్స్ నేను. ప్రతి ఒక్కరూ సైకిళ్ళే, అంతమంది సైకిల్ వాడుతున్నారు అక్కడ. అందరూ సైకిల్, స్కూల్కి వెళ్ళేవాళ్ళు, కాలేజీకి వెళ్ళేవాళ్ళు. ఇదిగోండి ఇంక అక్కడ దిగేసి మా రూమ్ దగ్గరికి నడుచుకొని వెళ్తున్నాం అన్నమాట. అంటే అక్కడ మన తెలుగు వాళ్ళకి ఒక ఏరియా ఉందంట. ఏరియా పేరు వచ్చి సైకిల్ బాబా ఆశ్రమం అని ఒక ఏరియా ఉందంట. ఆ ఏరియాలో అంతా మన తెలుగు వాళ్ళ హోటల్స్, తెలుగు కొద్దిగా బాగా మాట్లాడేవాళ్ళు, మనం మాట్లాడితే అర్థమయ్యే వాళ్ళు, మనకి ఫుడ్ కానీ మన తెలుగు వాళ్ళ ఫుడ్ ఓన్లీ మిల్స్, మామూలు మనకు అలా పప్పు అన్నం ఎలాగ ఉంటుందో అలాగా ఉన్నది ఏరియా అనమాట. అది సైకిల్ బాబా ఆశ్రమం. మన తెలుగు వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. ఇది కూడా చూస్తున్నారు కదా ఇలాగా. ఆ ఏరియాలో మొత్తం టోటల్ ఎక్కడ చూసుకున్నా కూడా మన తెలుగు వాళ్ళు ఉంటారనమాట. అందుకు ఆ ఏరియాకి వెళ్ళాం. ఏరియా పేరు వచ్చి సైకిల్ బాబా ఆశ్రమం ఏరియా అంటారంట. మీరు అక్కడికి దిగ్గానే వెళ్ళొచ్చు. ఇదిగోండి ఇంక అక్కడ దిగి రూమ్లో ఫ్రెష్ అప్ అయ్యి మేము అక్కడ మొత్తం టోటల్ 63 ఘాట్లు ఉన్నాయంట. 63 ఘాట్లలో మేము కొన్ని చూద్దామని వెళ్ళామన్నమాట. ఇంకా దర్శనానికి ఇక్కడికి వెళ్ళి నదిలో స్నానం చేసి వెళ్ళాలని మేము ఇప్పుడు వెళ్తున్నాం అన్నమాట. నదిలో తిరగడానికి, కొన్ని ఘాట్లు చూడడానికి. ఇప్పుడు వెళ్ళే ఈ ప్రయాణంలో హరిశ్చంద్ర ఘాట్ అలాగ మొత్తం అన్నీ కూడా ఒక 5 చూసాము. అంటే మొత్తం 64 ఫేమస్ అయినవి మాత్రం చూసామన్నమాట మేము. మొత్తం ఇదిగోండి మా వాళ్ళంతా దిగుతున్నారు. ఫుల్ కాళ్ళు కాలిపోతున్నాయి. ఫుల్ ఎంతగా అంటే అసలు ఎప్పుడూ చూడలేదు నేనైతే మాత్రం. ఆ రేంజ్లో ఉన్నాయి అక్కడ ఫుల్గా.
ఇది కూడా చూస్తున్నారు కదా, మొత్తం మా టోటల్ బ్యాచ్ అందరికీ కలిసి ఒక బోర్డు మాట్లాడేసుకున్నాం. అంటే కొంతమంది అడిగారు ఇట్లా జ్యోతులు ఆడటానికి అంటే ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకుంటారు కదన్న అని అడిగారు. అలా ఏం లేదు, మా దగ్గర ఒక్కొక్కరికి 4,500 దాకా ఇప్పించుకున్నారు. అంటే 4,500 అయితే కాశీ అయోధ్యకి అయితే వెళ్ళి రాలేము, వాళ్ళు మాతో 4,500 ఇప్పించుకున్నారు. అంటే పైన ఖర్చు మనదే మళ్ళీ. అంటే పైన ఖర్చు అంటే ఇప్పుడు మనం ఏమైనా ఇంటికి తెచ్చుకోవాలంటే అవన్నమాట. వాళ్ళ ఛార్జీలకి రూమ్స్కి మాత్రము టోటల్ పోయి వచ్చేదానికి 4,500 రూపాయల దాకా ఇప్పించుకున్నారు అని చెప్పాను. వాటి నేను అలా అడిగిన వాళ్ళకి, జ్యోతులకు వెళ్తే ఫ్రీ కదా అని అడిగిన వాళ్ళకి అలా చెప్పాను. మొత్తం మాతో 4,500 ఇప్పించుకున్నారు అని. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. నేను ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అందరిని సెలెక్ట్ చేసుకోవాలని కోరుతున్నా. నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం.